సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలియజేసేందుకు మా ప్రతినిధి రానా కూడా అక్కడే అందుబాటులో ఉన్నారు. ఎస్ రానా, చెప్పండి. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ విచారణ అయితే కొనసాగుతుంది. దాదాపు ఎన్ని గంటల పాటు ఆయన విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది రానా? దాదాపు 10 నిమిషాలకు మొత్తం ఈ విచారణ అనేది స్టార్ట్ అయింది. అల్లు అరవింద్ కానీ వీళ్ళందరూ కూడా బయట కూర్చోబెట్టారు, రిసెప్షన్లో వారిని కూర్చోబెట్టారు. అల్లు అర్జున్ మాత్రమే SHO రూమ్లోకి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత లాయర్ను ఒకరిని అలో చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడు క్వశ్చనర్ అనేది స్టార్ట్ అయింది. మొదటగా మనం అనుకున్నట్టుగా ఆ రోజు ఏం జరిగింది, ఎప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేక క్వశ్చన్స్ కూడా రెడీ చేశారు. కాబట్టి దాదాపు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ క్వశ్చనర్ అనేది ముగించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే నేను ఒకసారి విజువల్ చూపిస్తాను ఏ రకంగా అయితే పోలీసు భద్రతను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎక్కువసేపు అల్లు అర్జున్ ఇక్కడ ఉంటే ఆయన అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా ఈ సంధ్య థియేటర్ కూడా చాలా కూతబేట దూరమే ఉంది కాబట్టి, పైగా సుదర్శన్ థియేటర్ కూడా చాలా పక్కనే ఉంది. పైగా ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువగా, సో అభిమానులు కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చే అవకాశం ఉంది. పైగా ఇక్కడంతా రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి ఇప్పుడే మనం చూడొచ్చు మీడియా ప్రతినిధులతో పాటు సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వారు ఎదురు చూస్తున్నారు. ఏకంగా మేడలెక్కి, సో వారు ఎగ్జాక్ట్గా పోలీస్ స్టేషన్కి ఆపోజిట్ ఉన్నటువంటి ఆ మేడలపై కూడా ఎక్కి వారు లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా వారు చూస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు ఇక్కడ అల్లు అర్జున్ని విచారణ సమయంలోనే ఇన్ కేసు సంధ్యా థియేటర్ కూడా తీసుకెళ్లే అవకాశం ఉందనేసి ఒక ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. లోపలికి ఈ వెల్లోకి ఎవరిని కూడా లోపలికి రానియట్లేదు. అటువైపు ఏమో టాస్క్ ఫోర్స్ పోలీసులు, లోపలేమో ఆల్రెడీ ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది వాళ్ళందరూ కూడా అక్కడ గేట్లు వేసి అక్కడ లోపలికి ఒక్క మనిషిని కూడా లోపలికి వెళ్ళనియట్లేదు. సో మొత్తం కూడా పోలీసు వలయంతోనే ఇక్కడ ఉండిపోయింది. దాదాపు 2 డీసీపీలు ఇక్కడికి వచ్చారు, ఏసీపీలు ఇక్కడికి వచ్చారు. ఇతర పోలీస్ స్టేషన్ నుంచి కూడా సిబ్బందిని ఇక్కడికి తీసుకుని వచ్చి బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మీడియా ప్రతినిధులకి చాలా క్లియర్గా చూస్తున్నారు, ఇక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ అనేది కనపడుతుంది. మొన్న చూసాం అల్లు అర్జున్ ఇంటి దగ్గర గొడవ జరిగినప్పుడు ఏదైతే జరిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మరొకటిసారి పునరావృతం కాకుండా ఈ ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. కాకపోతే ట్రాఫిక్ డ్రైవర్స్ కూడా వాళ్ళతో కూడా క్లియర్ చేస్తున్నారు. ఎక్కడైతే ఈ యొక్క చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలంతా కూడా ఆల్మోస్ట్ అంతా కూడా మూసివేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గర కూడా ఈ బ్యారికేడ్లు అనేది కూడా వారు వేశారు. సో ఇప్పుడైతే విచారణ అయితే సాగుతుంది కాబట్టి ఇవాళ పోలీసులు అడిగే క్వశ్చన్స్కి ఎంతవరకు కూడా ఆయన సమాధానం చెప్తాడు, తనకు తెలిసింది ఎంత చెప్తారా లేకపోతే క్వశ్చన్స్, ఎందుకంటే కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇవన్నీ కూడా స్టేట్మెంట్ కూడా రికార్డు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పైగా ఈ విచారణలో కూడా వీడియోగ్రఫీ కూడా చేస్తారు కాబట్టి దీంట్లో వారు పోలీసులకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మార్లు కూడా వాళ్ళు రిపీటెడ్ కూడా క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడుగా మనము అనేక వారిలో చూసాం, దాదాపు 10-15 దాకా కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందనేసి కూడా మనం ఇదివరకు కూడా చూసాము. దాని దగ్గరగా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. సో గతంలో కంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఇంత భారీ స్థాయిలో వారు భద్రతను ఏర్పాటు చేయడం అనేది మొదటిసారి కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం అరెస్ట్ చేసిన రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లిన సందర్భంలో దాదాపు 300-400 మంది దాకా కూడా పోలీసులను అక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో అప్పుడు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు దానికంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే చాలా పరిణామాలు కూడా మారాయి కాబట్టి తర్వాత చాలా వరకు కూడా అల్లు అర్జున్ పైన నెగిటివిటీ అనేది పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం దాదాపు ఆయన బయలుదేరే 15 నిమిషాల వరకు కూడా అతనికే క్లారిటీ లేదు, విచారణకి హాజరు కావాలా వద్దా, కేవలం అతన్ని మాత్రం లాయర్లు మాత్రమే పంపించాలా వద్దా అనేది కూడా ఒక మీమాంస అనేది ఉండింది. అయితే సన్నిహితులు కానీ లాయర్లు కానీ వాళ్ళందరూ కూడా చెప్పిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ విచారణకి హాజరు అవుతేనే బెటర్ అనేసి కూడా చాలామంది సలహాలు ఇవ్వడంతో చివరి నిమిషంలో అతను మనసు మార్చుకొని ఆయన విచారణకి నేను హాజరవుతానంటూ కూడా వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో అల్లు అరవింద్ కూడా మీతో పాటు నేను కూడా వస్తానని చెప్పారు. ఇదే విషయం కూడా పోలీసులు కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అల్లు అర్జున్తో పాటు కూడా మేము కూడా వస్తామని కూడా చెప్పారు. దాదాపు ఒక 13 క్వశ్చన్స్ వరకు మనకి ఇప్పుడు అడిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. వాటిని ఒక్కసారి నేను రిపీట్ చేస్తాను.
సంధ్యా థియేటర్ దగ్గర ఎందుకు మీరు ఊరేగింపుగా వెళ్లాల్సి వచ్చింది అనేది కూడా మొదటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సంధ్యా థియేటర్కి రావద్దని మీకు ముందే యాజమాన్యం చెప్పిందా లేదా, తర్వాత పోలీసుల అనుమతి లేదన్న విషయం మీకు తెలుసా లేదా, సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షోకు వస్తున్నట్లు అనుమతి కోరారా, ఆ కాపీ మీ దగ్గర ఏమైనా ఉందా, మీరు కానీ మీ పిఆర్ టీం కానీ పోలీసుల అనుమతి తీసుకున్నారా లేదా అనేది కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు సంధ్యా థియేటర్ దగ్గర ఉన్న పరిస్థితిని మీ పిఆర్ టీం ముందే మీకు వివరించిందా లేదా, వివరించకపోతే మీరు అడిగారా లేదా, దాంతోపాటు తొక్కిసలాట్లో రేవతి చనిపోయినటువంటి విషయం మీకు ఎప్పుడు తెలిసింది. సో ఏసీపీ కానీ డీసీపీ కానీ మీకు వచ్చి చెప్పినా కూడా మీరు ఎందుకు చెప్పలేదని చెప్పారు. ఏసీపీ చెప్పినట్టు థియేటర్ నుంచి మీరు ఎందుకు వెళ్ళలేదు, సినిమా ప్రారంభమయ్యే కొద్దిసేపటికి తొక్కిసలాట విషయం మీకు తెలిసినా కూడా మీరు ఎందుకు సినిమా చూశారు, అక్కడే ఎందుకు కూర్చున్నారనే విషయాన్ని కూడా అడిగే అవకాశం ఉంది. దానితో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ముందే థియేటర్ యాజమాన్యానికి మీరు చెప్పారా లేదా, వాళ్ళు కూడా మీకు ఏమైనా ప్రికాషన్స్ చెప్పారా లేదా, రోడ్ షో కోసం మీరు ఎంతమంది బౌన్సర్ని ఏర్పాటు చేసుకున్నారు అనేది కూడా చెప్పారు. ఎందుకు మీ టీం పోలీసులకి అక్కడ సహకరించడం లేదు, ఏసీపీ వచ్చినప్పుడు ఎందుకు అనుమతించలేదు, ఏసీపీ కూడా అలాగే చిక్కడపల్లి ఎస్హెచ్ఓ రాజు నాయకుడు చెప్పినా కూడా ఎందుకు మీ సిబ్బంది మీ దగ్గరకు వచ్చి చెప్పలేదు, ఆ విషయాన్ని మీరు అడిగారా లేదా, తర్వాత ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు, పైగా ఇంటర్వెల్లో కూడా అప్పటికే జరిగినటువంటి విషయం కూడా మీ సిబ్బందికి తెలిసినా కూడా మీరు అక్కడే చూస్తూ ఉండిపోయారు కానీ మీరు ఎక్కడా రెస్పాన్స్ ఇవ్వలేదు, మీరు సినిమాని చూసుకుంటూ కూర్చున్నారనేది కూడా వారు చెప్పారు. ఎప్పుడైతే డీసీపీ వచ్చి ఇక్కడ పరిస్థితులను వివరించిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు బయటకు వచ్చారు కానీ అంతకుముందు ఎందుకు మీరు తొందరగా రాలేదు, ఎందుకంటే మీరు రాకముందు కేవలం 100 మంది ఉన్నటువంటి అభిమానులు కేవలం ప్రీమియర్ షోకి బుక్ చేసుకున్నటువంటి వారు మాత్రమే ఆ షో కోసం వేచి ఉన్నారు. మీరు రాగానే టికెట్ తీసుకున్నవాడు తీసుకోలేనివాడు అందరూ కూడా ఒక్కసారిగా థియేటర్లోకి వెళ్ళిపోయారు. అక్కడ పోలీసులు కూడా కంట్రోల్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మొన్న సిపి ప్రెస్ మీట్ యాన్యువల్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చిక్కడపల్లి సిఐ రాజు నాయక్ కూడా ఆ రోజు జరిగినటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టాడు. ఎందుకంటే ఆ రోజు రేవతి చనిపోయింది కానీ ఆ ప్లేస్లో నేను ఉండాల్సిందే అనేది కూడా ఆయన చాలా బాధపడుతూ చెప్పాడు. ఎందుకంటే అంతగానం పెద్ద ఎత్తున కూడా వాళ్ళు పెద్దగా వాళ్ళు ఇట్లా అన్న మీ తలకాయలు చూపించడానికి కాదు వచ్చిన ఇట్లా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా చెప్పారు. దానితో పాటు ఆ రోజు ఆయన పడినటువంటి బాధ, ఎందుకంటే ఆయనకి ఇప్పటి వరకు 15 రోజులు అవుతుంది, ఇప్పటికీ పక్క ఎముకలంతా కూడా చాలా నొప్పి వస్తుంది, చాలా కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎముకలంతా కూడా చాలా నొప్పి కాదు, నేను కూడా స్కానింగ్ తీసుకుంటానని కూడా ఆయన తన బాధని వెలిపించిన నేపథ్యంలో, ఎందుకంటే ఒక సిఐని కూడా చూడట్లేదు, ఆయన బౌన్సర్ని కూడా తోసిపడేస్తున్నారు, పోలీసుల్ని కూడా తోసిపడేస్తున్నారు. ఇంత అవకాశం మీకు ఎవరిచ్చారు, బౌన్సర్ని మీరు ఏ ప్రైవేటు ఏజెన్సీ నుంచి కూడా మీరు తీసుకొచ్చుకున్నారనే క్వశ్చన్స్ కూడా మీరు అడుగుతున్నారు. కాబట్టి ఆ రోజు చిక్కడపల్లి ఎస్ఐ కూడా ఆ రోజు డ్యూటీలో ఉన్నారు. ఆ మహిళా ఎస్ఐ ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళు మహిళా ఎస్ఐని కూడా చూడకుండా వారందరూ దొబ్బేసిన అభిమానులు అంత వేల మంది వచ్చేయడానికి కారకులు మీరే అంటూ కూడా చెప్పారు. ఎందుకంటే యాజమాన్యానికి మేము పర్మిషన్ డినై చేసినా కూడా మీరు ఎందుకు మళ్ళీ వచ్చారు, ఆ విషయం మీకు థియేటర్ యాజమాన్యం మీకు చెప్పిందా లేదా అనేది కూడా పదే పదే క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ గురించి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ ఓవైసీ అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తూ ఆ రోజు జరిగిన సందర్భం సిపి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆయన సభలో ప్రస్తావించారు. ఆ సభలో ప్రస్తావించినటువంటి దీంట్లో ఆయన వెంటనే సభ అయిపోయిన 2-3 గంటల్లోనే అల్లు అర్జున్ హుటాహుటిన తన ఇంట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుని చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. నా పైన క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది, నా పైన అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, నేను సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా నేను చాలా బాధపడుతున్నాను, నేను సినిమా విజయం పొందిందని అనుకుంటే ఆనందం కూడా నాకు లేకుండా చేసింది, నన్ను కావాలని డ్రాగ్ చేస్తున్నారు అనేది కూడా ఆయన చెప్తున్నారు. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది, అసలు నాకు సంబంధమే లేదు దాని గురించి, అసలు నాకు అక్కడ పోలీసులు ముందు రోడ్ క్లియర్ చేస్తుంటే అది పర్మిషన్ ఉందనుకుని నేను ముందుకు వెళ్ళాను, నేను ఇంకా అభివాదం ఎందుకు చేశానంటే నేను అభివాదం చేస్తే నన్ను చూసిన తర్వాత కొంతమంది అభిమానులు పక్కకు జరుగుతారు, కొంచెం ముందుకు వెళ్ళిపోతారనే ఉద్దేశంతో నేను అభివాదం చేశాను, ఆ ఇంటెన్షన్తో ఉన్నాను అనేది కూడా ఆయన చెప్తున్న వెర్షన్. ఎప్పుడైతే అల్లు అర్జున్ వచ్చి రూఫ్ టాప్ కార్ మీద ఎక్కాడో తన అభిమానులు అభివాదం చేశాడు, ఒక్కసారిగా 100 ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అభిమానులు టికెట్ కొన్నటువంటి వారితో పాటు ఒక్కసారిగా 1000 మంది వచ్చేసారు. ఒక పెద్ద ర్యాలీలాగా జరిగింది. అక్కడ ఉన్నటువంటి 100 మీటర్సా 200 మీటర్సా తర్వాత విషయం, కానీ ఏదైతే ముషిరాబాదు మెట్రో స్టేషన్ నుంచి అతను పైకెక్కి అభిమానులంతా అభివాదం చేసుకుంటూ
ఆ పక్కన ఉన్నటువంటి ఆ రెస్టారెంట్ నుంచి కూడా ఆయన వెళ్ళారు. అప్పటికే చేయి దాటిపోయింది. ఒక్కసారిగా వేలాది మంది వెహికల్ అక్కడ మనుషులంతా తోసుకుంటా నడుచుకుంటూ వస్తుంటే అక్కడ పోలీసులు సమస్యలిపోతున్నారు. వాళ్ళు కూడా భద్రత కల్పించాలి. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ప్రైవేట్ సైన్యం ఒక పక్క దొబ్బుకుంటూ వస్తుంది, ఒక పక్క బౌన్సర్లు దొబ్బుకుంటూ వస్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ కూడా అన్కంట్రోలబుల్గా ఉంది. సో ఇదంతా కూడా మీరు రావడం వల్ల ఇదంతా జరిగింది. మీరు కానీ వాళ్ళకి ఎవరికి అభిమానులకు కనపడకుండా మీరు కారులో కూర్చొని లోపల గేట్ దగ్గరకు వచ్చి దిగేసి మీరు లోపలికి వెళ్ళిపోయింటే ఇంత సిచ్యువేషన్ జరిగి ఉండేది కాదు. పోలీసులు కూడా పూర్తి ఎపిసోడ్ మొత్తం ఆ సందర్భాన్ని కూడా కంట్రోల్లోకి తీసుకొని వచ్చేవారు. ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా బయటకు పంపించేసేటోళ్ళు. సో ఇంత అవకాశాలను కూడా మీరు అక్కడ చాలా నిర్లక్ష్యంగా కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా మీ పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనే దానిపై కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. సో ఇదే అంశాన్ని కూడా ఆ రోజు ఏసీపీ కూడా చెప్పారు. ఏసీపీ చెప్పిన తర్వాత ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా అసలు నాకు సంబంధం లేనట్టు కూడా చెప్పారు. సో తర్వాత సిపి పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆ రోజు జరిగినటువంటి సందర్భంతో ఆయన ర్యాలీ చేసింది, ఎప్పుడు ఎంటర్ అయ్యాడు, ఎప్పుడు పోయాడు, ఏసీపీ ఎక్కడ వెళ్ళారు, సిఐ ఎప్పుడు లోపలికి వెళ్ళారు మాట్లాడారు, డీసీపీ వచ్చిన తర్వాత ఎప్పుడు బయటకు వచ్చారు, తర్వాత బయట జరిగినటువంటి సందర్భాలు అన్ని విజువల్స్ వాళ్ళు దాంట్లో ప్లే చేశారు. దాంతోపాటు ఆ విజువల్ తీయడానికి దాదాపు 10,000కు సంబంధించినటువంటి మొత్తం ఎంటైర్ వీడియోలను కూడా వాళ్ళు చెక్ చేసిన తర్వాత దాంట్లో వాళ్ళు 9 నిమిషాల పాటు కూడా ఈ విజువల్స్ అనేది పెట్టేటువంటి నేపథ్యం పడుతుంది. సో మనం విజువల్స్ చూస్తున్నాం. 2 డీసీపీలు కూడా అక్కడే ఉన్నారు. మొత్తం ఈ భద్రత అన్నంతా కూడా వాళ్ళు ఎట్లా జరుగుతుంది ఏంటనేది కూడా వాళ్ళు బయట గేట్ దగ్గర ఉండి వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. లోపల మొత్తం విచారణకు సజావుగా జరిగేందుకు కూడా అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కాబట్టి వీళ్ళంతా కూడా బయట, ఎందుకంటే క్రౌడ్ను పెరగనీయకుండా ఏదైతే ఇటువైపు పోలీస్ స్టేషన్ ముందు ఏ రకంగా దాదాపు ఇన్ని బ్యారికేడ్లను పెట్టారో, ఇట్లా రోడ్ని కూడా ఏర్పాటు చేశారో, ఈ పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి దారులు ఏదవుతున్నాయో దాదాపు 3-4 దారులు దాకా ఉన్నాయి. అవన్నీ కూడా వారు బ్లాక్ చేశారు. ఈ రకంగానే రోపులు కట్టారు. కేవలం మీడియా ప్రతినిధుల్ని అక్కడిక్కడ కొన్ని షాప్స్ కానీ ఇక్కడ ఇండ్లు కూడా ఉన్నారు, వాళ్ళు రెసిడెన్షియల్ సంబంధించిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఈ రోడ్ అంతా ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయింది. ఇక్కడ కేవలం ఆఫీసర్ సంబంధించినటువంటి వెహికల్స్ మాత్రమే ఇక్కడ వారు పెట్టినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో చాలా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆయన ఎన్ని రోజుల పాటు ఎంతసేపు పాటు ఆయన విచారిస్తారు. ఎందుకంటే ఎక్కువసేపు విచారించినా కూడా అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉంది, తాకులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసాం అరెస్ట్ రోజే కూడా చాలా గందరగోళమైన పరిస్థితి వచ్చింది. పోలీసులే ఏకంగా అదనపు బలగాల్ని తిప్పించుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. సో ఈరోజు కూడా అలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా ఏర్పాట్లు చేశారు. సో వెంటనే ఇవాళ దాదాపు 2-3 గంటల లోపలే అతన్ని విచారణ క్లోజ్ చేసే అవకాశాలు మట్టుగా సమాచారం ఉంది. ఆయన వెంటనే అతన్ని ఇంటికి పంపించేసే అవకాశం ఉంది. ఆ మధ్యలోనే ఒకవేళ ఇన్ కేసు అవకాశం ఉంటే సంధ్య థియేటర్ చెప్పండి. ఇటు మరోవైపు సంధ్యా థియేటర్ దగ్గర ఏదైతే ఘటన జరిగిందో దాన్ని మళ్ళీ పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేసే పనిలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ ఇవాళే ఈ విచారణ పూర్తి అయిపోతే ఇవాళే అక్కడ తీసుకెళ్లి సీన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తారా, లేదంటే మరొక రోజు టైంని కేటాయించి అక్కడ తీసుకెళ్తారా అనుకోవచ్చారనే దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా తెలిసిందా? విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే లాస్ట్ 1 అవర్లోనే బయటకు తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే దాంట్లో నోటీసులో చాలా క్లియర్గా ఉన్నాయి. ఎందుకంటే సీన్ ఆఫ్ అఫెన్స్కి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించాలి కాబట్టి ఆయన తీసుకెళ్ళాలి కాబట్టి అల్లు అర్జున్ మీరు కూడా రావాల్సి ఉంటుంది అనేసి కూడా దాంట్లో క్లియర్గా చెప్పారు. సో విచారణ జరుగుతున్నప్పుడు మధ్యలో తీసుకెళ్తారా లేకపోతే చివరిలో తీసుకెళ్తారా కూడా మనం చూడాలి. సో ఒకవేళ తీసుకెళ్లే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ సమయంలో పోలీసులు కానీ అల్లు అర్జున్ వచ్చేటప్పుడు యాజమాన్యానికి కూడా చెప్పారు, ఇన్ కేసు మేము వస్తాం దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మీరు చేసుకోండి, దాంతోపాటు భద్రత కూడా మేము పెట్టాం, మీ సిబ్బందితోనూ పోలీసులతోనూ మీరు కోఆర్డినేషన్ చేసుకోండి ఫస్ట్, మళ్ళీ మిస్కమ్యూనికేషన్ అనేది ఉండకూడదు, అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండకూడదు. పైగా ఒకవేళ పోలీసులు మీకు ముందుగానే గంటన్నర ముందుకు చెప్తారు కాబట్టి అప్పుడు షోకి సంబంధించిన అంశంలో కొంచెం డినై చేసుకోండి అనేది కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒకవేళ షో కంటిన్యూ అవుతున్నా కూడా మధ్యలో అభిమానులకు తెలియకుండా వెంటనే అట్లా తీసుకెళ్ళి బయటకు వచ్చే అవకాశాలు కూడా మనకు ఎక్కువగా కనపడుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో విచారణ అయితే చాలా వేగంగానే కొనసాగుతుంది. క్వశ్చన్ అవర్ కూడా స్టార్ట్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పటికే మధ్యాహ్నం సంబంధించి లంచ్ కూడా ఇప్పటికే అల్లు అరవింద్ కానీ వాళ్ళందరూ కూడా తన కారులను వాళ్ళు తీసుకొని వచ్చారు.
ఏర్పాటు చేసుకోరు. ఇప్పుడు బండి వాసు లోపల కూర్చున్నారు, అల్లు అరవింద్ కూడా బయట కూర్చున్నారు రిసెప్షన్లో. మిగతా అల్లు అర్జున్ మాత్రమే లోపలికి తీసుకెళ్లారు. మధ్యలో కావాలంటే అల్లు అర్జున్తో మాట్లాడించడానికి మేము ప్రయత్నిస్తామని కూడా పోలీసులు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు ఉదయం చాలా క్లియర్గా వారి కుటుంబ సభ్యులు కూడా పోలీసులు ఒక భరోసా ఇచ్చారు. ఆ పూర్తి స్థాయిలో మీ భద్రత అనేది ఎప్పుడైతే ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఒంటికి చేరుకునేంత వరకు కూడా ప్రత్యేకమైనటువంటి మేము భద్రతను ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఎవరు కూడా అభిమానులు తాకి ఉండే అవకాశం ఉండదు, వేరే వాళ్ళు ఇతరులు కూడా చొరబడే అవకాశం ఉండదు. ఆయన వెళ్ళే వెహికల్ కూడా రూట్ క్లియరెన్స్ కూడా ఉంటుందనేసి కూడా వారు చెప్పారు, భరోసా ఇచ్చారు. కాబట్టి దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఈ యొక్క విచారణ అనేది వచ్చారు. ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో వారు ఉన్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ఇప్పుడే డీసీపీలు కూడా ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. సో ఆల్రెడీ ఇక్కడ పరిస్థితి తమ కంట్రోల్లో ఉంది కాబట్టి ఇంకా మిగతా వ్యక్తులు ఎవరు కూడా వచ్చే అవకాశం ఉండదు. సో అల్లు అర్జున్ ఇవాళ పోలీస్ స్టేషన్కి విచారణకు వస్తున్నారు అని తెలియగానే ఒక్కసారిగా ఒక సెన్సేషన్ అని జరిగింది. ముఖ్యంగా ఈ మొత్తం నేషనల్ మీడియాలో ఒక సెన్సేషన్ వార్తగా ఉంది. ఉదయం నుంచి కూడా దీనిపైన ప్రముఖంగా కూడా వారు ప్రసారాలు కూడా చేస్తున్నారు. ఎక్కడైతే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో పోలీసులు ఇవాళ అల్లు అర్జున్ని ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో, ఆయన ఏం సమాధానం చెప్తాడో, అసలు సహకరిస్తారా అనేది కూడా అనేక క్వశ్చన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఫైనలీ ఆయన వచ్చారు. సో విచారణ ఎదుర్కొంటున్నారు. సో దానితో పాటు ఆయనకి 4 వారాల పాటు కూడా ఇంటర్మ్ బెయిల్ ఉంది కాబట్టి అంతలోపల కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, పోలీసులు మీరు ఎంక్వైరీ చేసుకోవడానికి అవకాశం ఉందనేసి కూడా. సో కండిషన్తో కూడినటువంటి బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి దాంతోపాటు ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టినటువంటి అంశాలపైన కాస్త అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఆయన నిందితుడిగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. అనేక కోణాల్లో కూడా చాలామందిని కూడా ఇప్పుడే విచారించారు. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన వారిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు వారు కూడా కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. సో వారు ఇప్పుడు అల్లు అర్జున్ అయిపోయిన తర్వాత సంధ్యా థియేటర్ది మళ్ళీ వాళ్ళని కూడా పిలిపించే అవకాశం ఉంది. పిలిపించి వాళ్ళ దగ్గర కూడా మళ్ళీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తారు. ఎందుకంటే ఆ వీడియోలు చూపించిన తర్వాత, ఎందుకంటే 9 నిమిషాల నిర్వికలటువంటి వీడియోలు ఉన్నాయి. ఇంకా చాలామంది దగ్గర కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు కాబట్టి ఎక్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ రోజు సందర్భంలో ఎవరైతే ఈ సైబర్ టీం ఉందో ఆ సైబర్ టీం అంతా కూడా కొంచెం కీలకమైనటువంటి వీడియోల్ని వారు వెలికి తీస్తున్నారు. తీసి ఆ వీడియోని ఇవాళ అల్లు అర్జున్ ముందు పెట్టి దాని మీద క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. మీరు ర్యాలీగా రాలేదన్నారు కదా, మరి ఇదేంటి అనేది కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. మీరు ఇవేవే చేయలేదన్నారు కదా, ఇదేంటి అనేది కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. సో చూడాలి, ఈ ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. సో భద్రత అనేది భారీగా పెంచారు కాబట్టి ఇంకా ఎంతసేపు ఉంటుంది ఏంటి అనేది కూడా మనం చూడాలి. ఇప్పుడు డీసీపీ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కానీ ఏసీపీలతో కానీ వీళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. సో ఎట్లా ఉండాలి, ఎట్లా ఏర్పాట్లు చేసుకోవాలి, ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి అధికారులతో వెళ్తే అనేది కూడా ప్రతి ఒక్కటి మేడం కూడా ఇక్కడ చూసి ఇక్కడ నుంచి ఆవిడ బయలుదేరుతున్నారు. అటు ముందు కూడా ఎట్లా ఉందనే సిచ్యువేషన్ కూడా వారు చెక్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఎస్ఐలు కానీ సిఐలు కానీ కానిస్టేబుల్ కానీ వీళ్ళందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చి కూడా మేడం ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి సందర్భం కనపడుతుంది. సో మరోపక్క ఈ దారిలో వెహికల్స్ రానికుండా ఆల్రెడీ ట్రాఫిక్ సంబంధించినటువంటి వెహికల్స్ను కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. చాలా వరకు అక్కడ వేరే వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ పార్క్ చేశారు కాబట్టి వాటిని కూడా తీసుకెళ్ళిపోతున్నాం కూడా వారు చెప్తున్నారు. సో రూట్ క్లియరెన్స్ కోసం అక్కడ బ్యారికేడ్లు తీస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి మేబీ అల్లు అర్జున్ తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుంది సంధ్యా థియేటర్కి. దాని తగ్గట్టుగానే ఈ రోడ్ అంతా క్లియర్ చేశారు. ఎందుకంటే మొన్న కూడా ఇలాగే తీసుకెళ్లారు కాబట్టి డైరెక్ట్గా 2 నిమిషాల్లో అక్కడ చేరుకునే విధంగా కూడా క్లియర్ చేశారు. ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ముందు ఇవన్నీ ఆ బ్యారికేట్లు అవన్నీ కూడా వేశారు కాబట్టి గతంలో ఆ రూట్ క్లోజ్ అనేది ఉంది కాబట్టి అవన్నీ కూడా తీసేసినట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ తొందరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వెహికల్ తీసుకెళ్లడము అక్కడ దాదాపు కేవలం 10-15 నిమిషాలనే మొత్తం తతంగం అంతా పూర్తి చేసి మళ్ళీ అతన్ని రిటర్న్ తీసుకొని వచ్చేలాగా కూడా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం పడుతుంది. మరికొన్ని బ్యారికేడ్లను భారీ స్థాయిలో పోలీసులు తీసుకొస్తున్నారు.